ఇది బెండకాయ, ఇది మిర్చి, టమాటా వేసిన, ఇది బీరతీగ, ఇది కూడా బీరతీగ, ఇది పాలకూర, కొత్తగా వేసిన పాలకూర ఇంకా రాలే, వస్తుంది. ఇది పాలకూర, ఇది బెండ తీగ, గోంగూర, ఇది గోంగూర చెట్టు పెద్దగా అయింది. ఇట్లా మళ్ళు చేసి తోముతా. బాదం చెట్టు చిన్నగా ఉండే సార్ పెద్దగా చేసిన. గడ్డి ఉన్నాయి కానీ ఇటు పాదులు చెట్ల కాడ మాత్రం ఆ పాదులు నీట్గా గడ్డి లేకుండా చేస్తాం. అంతా గడ్డి చెక్కాలంటే ఒకటి చెప్తాడు, అప్పుడప్పుడు మళ్ళు చేసినప్పుడు అవుతుంది. కానీ వంకాయ చెట్లు గడ్డి మొత్తం గడ్డి మందు కొట్ట ఉంటారు. గడ్డి మందు కొడితే కుక్కలు ఉన్నాయి, కుక్కలు ఎక్కడ చనిపోతాయని నేను గడ్డి మందు కొట్టాను. నీకు పని తగ్గింది, పని చేస్తలేవు, గడ్డి మందు కొడతలేవు, గడ్డి బాగా మొలుస్తున్నాడు. అప్పుడప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ పెట్టినప్పుడు కొంచెం వేసినాం, కానీ ఇప్పుడు మామూలుగా గడ్డి కాదు, ఫుల్ గడ్డి ఇదంతా. దీంతో వేస్తాం. ఇట్లా ఆడుకుంటున్నాం కుక్కలు, కుక్క పిల్లలు ఆడుకుంటా గడ్డి మందు కొడితే తిన్నాం అనుకో చనిపోతాయి. అది తెలియదు కొంతమంది ఎర్రిపప్పులకు. చెట్ల కాడ పాదులు చూడు నీట్గా ఎట్లా ఉన్నాయో, ఇంత కూడా మట్టి గడ్డి. చిన్న మొక్కలు ఇంత పెద్దగా చేసిన, ఇంకేం చేస్తాం. వచ్చాడు ఇదేం పొరులుతాడు, పొరుతుకుంటా. ఒక చిన్న మొక్క పెట్టి, ఈ జామ మొక్క చిన్న మొక్క పెట్టి ఇక తోట అనేది ఒక వచ్చింది. ఆఫీసు కనబడకుండా రప్పన కొట్టిన. ఎందుకు జామ చెట్టు, నిమ్మ చెట్టు, దానిమ్మ చెట్టు. ఇవి ఫస్ట్ వీడియో స్టార్టింగ్ చేసినప్పుడు సంవత్సరం కింద చూడరు, ఆ చిన్న మొక్కలు. రామబాణం, చింతపొల్ల చెట్టు, బస్తాలు అవుతాయి చెట్టు. చిన్న మొక్కలు, ఇంత మొక్కలు ఇవి. ఒక్కటే అరటి చెట్టు కొమ్మ మొక్క పెట్టిన ఫుల్ ఇంత గొల్లలు, అరటి గొల్లలు. ఈ ధాన్యం చెట్టు ఫుల్ కాసింది. మైలాక్ చెట్టు, ఇది వాటర్ ప్రూఫ్ అని ఒకటి చెట్టు. గడ్డి మందు కొట్టాలంటారు. గడ్డి మందు కొడితే కుక్కలు ఇళ్ళకి పోయి ఆడుకుంటున్నాయి, తిని చచ్చిపోతాయి అని బాధ. కుక్కలు 5-6 కుక్కలు ఉన్నాయి. సపోటా, జామ చెట్టు, ఇది సపోటా చెట్టు. మామిడి చెట్టు, దానిమ్మ, ఇది మామిడి, అది పొప్పడి, ఇది బాదం చెట్టు పెద్దగా అయిపోయింది. అది రామబాణం ఆడపక్కలది. ఈ తోట ఎంత ఉన్నాయి ఏంటంటే ఫుల్ వీడియో చేసి పెడదామని మొత్తం మళ్ళీ చూపిస్తాను. ఆల్రెడీ చూసినాం కదా మళ్ళీ నువ్వు కుక్కల బొచ్చలు, కుక్కలు వాటర్ తానిక, కుక్కలకు వాటర్ ఇట్లా ఊరికి వస్తాయి పిల్లలు. ఏం లేదు, ఆడ జాకీ చాన్ ఆడ పనుకొని చూడు, జాకీ చాన్
ఇలా ఈ కుక్కలు కూడా కాపాడాలి. ఎందుకంటే ఈ కుక్కలు పుసుకునే తేడా వచ్చిందనుకో, గడ్డి మందు కొట్టినాం అనుకో, ఇదంతా చనిపోతాయి కుక్కలు. సాధారణ గొప్పతనం ఆ కుక్కలు, దాన్ని కాపాడడం గొప్పతనం. ఒక ప్రాణం కూడా పోవద్దు. అందరికి ఏంద్రైనా ఆయన గడ్డేంది పిచ్చేంది అని అంటారు. గడ్డి పిచ్చి అంటే అప్పుడు చేతనప్పుడల్లా చెట్ల కాడ ఇట్లా పాదులు తీసుకోవాలి, ఇట్లా గడ్డి లేకుండా చూసుకోవాలి. ఇట్లా గడ్డి లేకుండా చేసుకొని చెట్ల కాడ ఉంటాయి గడ్డి, ఇవేం లేదు గడ్డ ఇట్లా నీట్గా చేసుకోవాలంటే ఈ గడ్డి మొత్తం కనబడి ఏమో ఇంత గడ్డి ఉంది అల్లే ఉన్నాయంటే వచ్చి చూస్తే తెలుసు ఏమన్నా. మునక్కాయలు చూడు, మునక్కాయలు పడ్డాయి. తాటి పండు రాలి పడుతుంది, కమ్మట ఆసన వస్తుంది. మిస్సులు ఇంజలు కళ్ళు గిల్లు మెచ్చడి వెళ్తుంది. లక్షలు వేలు పెట్టి కొన్నా కానీ ఇంత ప్రశాంతం దొరకదు. ఏదో నా అదృష్టమో ఏందో ఒక చెట్టు వల్ల ఇదంతా చేసి ఇది మన ఇది ఈ ఆకు చెప్తా కొంతమంది ఇదంతా అదే రేరుగా కనపడతలేదు, చూపించాలి. తిప్పతి కానీ ఇదంతా అదే తిప్పతిగా. ఇది కూడా మంచిది. ఆయుర్వేద చెట్లు మస్తు ఉన్నాయి ఇలా. ఆయుర్వేద అక్కడ పెద్ద మధ్యని గుండెకు సంబంధించింది, లివర్కి సంబంధించింది, ఇలా ఇవన్నీ గిట్లా ఆడుకుంటాయి, గిట్లా వస్తాయి. గడ్డి గుంజేస్తూనే ఉంటాం గొడవలు పెట్టి. ఇట్లా పనులు ఇట్లా చేసుకుంటే కానీ మందులు కొట్టే ఏముంది, పాములు చేస్తాయి. ఇట్లా ఇట్లా సాఫ్ చేసుకుంటే కానీ చిన్న చిన్న అన్నీ వస్తాయి. అన్ని బతకాలి, అన్నీ పోతున్నాయి. తేళ్ళు పాములు అన్ని బతకాలి. ఇట్లా అప్పుడప్పుడు తిరిగే కాడ గడ్డి తీసేసుకోవాలి. కుక్కలు అన్నీ చంపుకొని మనుషులే బతికి ఏం చేస్తారు? అన్ని జంతువులు అన్నీ బతకాలి. మనుషులు బతికి ఏం చేస్తారు? చంపుకొని తప్ప.